శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కీచకుడి చేత అవమానింపబడినటువంటి ద్రౌపది మిక్కిలి బాధ పరితప్తయ్యాయి. ఆ విరాటరాజు సభలోకి వచ్చి ఆ విరాటరాజుని న్యాయం చేయమని ఆక్రోశించాడు. కానీ ఆ విరాటరాజు కూడా కీచకుడిని గట్టిగా నిగ్రహించడానికి తగిన సమర్థత లేని కారణంగా అతన్ని అనునయిస్తూ బుజ్జగిస్తూ నీకు తగినది కాదయ్యా అంటూ చెప్పాడు. ఆ మాటలకి ద్రౌపదికి మిక్కిలి కోపం వచ్చింది. ఇదేంటి రాజు అయినటువంటి వాడు ఇంత అన్యాయంగా ప్రవర్తించినటువంటి ఇతడికి శిక్ష అనేదే విధించకుండా చేయడం అనేటువంటిది ధర్మం కాదు కదా అని అప్పుడు సభలో నన్ను ఇట్లాగా చేయడం అనేటువంటిది ఎంతమాత్రమో తగదు అని ఆక్రోశించింది. సభాసదులు కూడా ఈమె ఎంతమాత్రం అవమానానికి తగినది కాదు అని తెలియజేశారు. అప్పుడు అప్పటికీ అలాగే ఉంటే అప్పుడు ధర్మరాజు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదమ్మా, నువ్వు సమయపాలన తెలుసుకో. ఏ సమయం గుర్తించి నీ భర్తలు రాలేకపోయారో అది గుర్తించుకో. స్త్రీకి ఎప్పుడూ కూడా పతుల్ని దూషించకూడదు. వాళ్ళ యొక్క పతి శుశ్రూషయే స్త్రీకి అమితమైనటువంటి ఆశ్రయించదగినటువంటి ధర్మము అని చెబుతూ ఇంకా వెళ్ళకపోతే ఒక మాట అన్నాడు. అక్కడ తిక్కన గారు చాలా చక్కటి మాట మాట్లాడారు. ఆ తిక్కన గారి యొక్క ఇందులో వ్యాస భారతంలో చాలా సుకుమారంగానే మాట్లాడినప్పటికీ తిక్కన మటుకు కొద్దిగా పరుషంగానే మాట్లాడినట్టుగా మాట్లాడారు ఆ ద్రౌపది ధర్మరాజుల యొక్క సంవాదంలో. పలుపోకల పోవుచు విచ్చలవిడి నాట్యంబు సూపు చాల్పున నిచటం గులసతుల కరువ చందము తొలగగనిట్లునికి తగునే తోయజవదనా అంటాడు. కుల స్త్రీలు ఉదాత్తను వదిలిపెట్టి నాట్యకత్తల సభలో విచ్చలవిడిగా హావభావాలు ప్రదర్శించవచ్చునా అని అడుగుతాడు. అడిగేటప్పటికి ద్రౌపదికి అమితమైన కోపం వస్తుంది. కోపం వచ్చి ఆమె అంటుంది, ఒక కంకుబట్టు, నా భర్త పెద్ద నటుడయ్యా, పెద్దవాళ్ళ వల్లే చిన్నవాళ్ళు కూడా ఆచరిస్తారు, అందుచేత నేను నాట్యకత్తను కానని చెప్పటం లేదు. అంతేకాదు నా భర్త నటుడే కాదు, జోదరు కూడా. జోదరి వాళ్ళకి గౌరవం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని చెప్పేసి ఆమె సభ నుంచి నిష్క్రమిస్తుంది. అట్లాగా కొద్దిగా పరుషంగా మాట్లాడినటువంటి మాటలు అందులో ఇచ్చేసాడు. మొత్తానికి ఆమె బాధపడుతూ సుధేష్ణాదేవి యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయింది. భర్త ఆజ్ఞను శిరసావహించి అక్కడి నుంచి వెళ్ళిపోయి విముక్త మృగశాభాక్షి నిరంతర పయోధరా ప్రభా నక్షత్ర రాజస్య కాలమేఘైర్భావృత. ఎటువంటిది ఆవిడ అంటే చంచలమైనటువంటి కన్నులు, లేడీ కన్నుల వలె ఉన్నటువంటిది, కిక్కిరిసినటువంటి గొప్ప యౌవనం కలిగినటువంటి ఆ ద్రౌపది ఆ కీచకుడి చేతి నుండి తప్పించుకుని శోక దుఃఖాలతో వర్షాకాలపు మేఘాల చేత కప్పబడినటువంటి చంద్రకాంతిలాగా పాపం మలినంగా ఉందిట. యస్యా హ్యర్థే పాండవేయాః త్యజేయురపి జీవితం తాంతే దృష్ట్వా తథా కృష్ణాంక్షమిణో ధర్మచారిణః సమయన్నాతి వర్తంతే వేలామివ మహోదధిః. ఏ ద్రౌపది కోసం పాండవులందరూ తమ ప్రాణాలను కూడా అర్పిస్తారో అటువంటి ద్రౌపది యొక్క అవస్థని చూసి కూడా ధర్మాత్ములైనటువంటి పాండవులు సహనాన్ని వదిలిపెట్టలేదు. సముద్రము చెలియలి కట్టను దాటనట్టుగా వాళ్ళు అజ్ఞాతవాస సమయాన్ని అతిక్రమించకుండా ఉన్నారు. అది విశేషం. అక్కడ సుధేష్ణ అందిట కస్త్వావధి త్వరారోహే కస్మాద్రోదిషి శోభనే కస్యాజ్జన సుఖం భద్రే కేనతే విప్రియం కృతం. నిన్ను ఎవరు కొట్టారమ్మా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు ఎవరి సుఖం ముగిసిపోయింది, ఎవరు నీకు అపరాధం చేశారు అంటూ ఈ సుధేష్ణ అడిగింది. కిమిదం పద్మసంకాసం సుదంతోష్ఠాక్షినాసికం హృదంచావమృష్టాశ్రం పూర్ణేందు సమవర్చసం. కమలం వల్లే కమనీయమే అందమైనటువంటి పలువరుస పెదవులు, కన్నులు, ముక్కు కలిగి పూర్ణచంద్రునితో సమానమైన కాంతి కలిగిన నీ ముఖం ఇలా వాడిపోయింది ఏమిటి? ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు నువ్వు?
బింబోష్టం కృష్ణతారాభ్యాం అత్యంత రుచిర ప్రభం నయనాభ్యాం అజిహ్మాభ్యాం ముఖంతే ముంచతే జలం. నీ యొక్క నేత్రాలతో అత్యంత మనోహరంగా వెలిగిపోయేటువంటి నీ ముఖం నుండి, నీ నేత్రాల నుండి ఇలా ఈ కన్నీరు వర్షిస్తుంది ఏంటి? కారణం ఏంటి? తాం నిస్వస్యాబ్రవీత్ కృష్ణ జానంతి నామ పృచ్ఛసి భ్రాత్రే త్వం మామనుప్రేష కిమేవం త్వం వికత్తసే. దాంతో ద్రౌపదికి ఇంకా కోపం తగ్గల. అందులో వెంటనే దీర్ఘంగా నిట్టూర్చే విధంగా, నీకు అంతా తెలిసి కూడా నన్ను ఎందుకు అడుగుతావు? స్వయంగా నువ్వే నీ తమ్ముడి దగ్గరికి పంపి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతావు ఏంటి అని అడిగింది. అప్పుడు ద్రౌపది అంటోంది, కీచకో మావధీత్తత్ర సురాహారీం గతాం తవ సభాయాం పశ్యతో రాజ్ఞయదైవ విజనేవనే. నేను నీకోసం మదిరి తేవడానికి వెళ్ళాను, అక్కడ కీచకుడు సభలో రాజు చూస్తుండగానే నిర్జనవలంలో అబలని హింసించినట్టుగా నన్ను తన్నాడు అంది. అనేటప్పటికీ ఘాతయామి సుకేశాంతే కీచకం యది మన్యసే యోసౌ త్వాం కామసమ్మత్త దుర్లభామవమన్యతే. ఓ సుందరి, కామోన్మత్తుడే నీవంటే దుర్లభమైనటువంటి దేవుని అవమానించినటువంటి ఆ కీచకుడిని నీవు అంగీకరిస్తే చంపిస్తాను, శిక్షిస్తాను అంది సుధేష్ణ. అన్యే చైవం వధిష్యంతి ఏషామాగక్కరోతి సామన్యే చైవాద్య సువ్యక్తం యమలోకం గమిష్యతి. అప్పుడు సైరంధ్రి చెప్పింది, అతడు ఎవరి పట్ల అపరాధం చేశాడో వాళ్ళే అతన్ని చంపుతారు, నాకు తెలుసు. వాడు ఇప్పుడు నిశ్చయంగా యమలోకానికి పోతాడు, అందులో ఏమీ సందేహం లేదని చెప్పింది. భ్రాతు ప్రేచ్ఛ త్వరిత జీవశార్థం తమధ్య వై సుదృష్టం కురువై చైవం నాసూన్మన్యే ధరిష్యతి. ఈరోజే నీ తమ్ముడికి నువ్వు జీవశ్రాద్ధం పెట్టుకో, దానాలను ఇప్పించుకో, అంతేకాదు కన్నుల నిండిగా బాగా అతను చూసుకో, ఇక అతడి ప్రాణాల మటుకు నిలవు. అది నా నమ్మకం అంది. తేషాం హిమ భర్తॄణాం పంచానాం ధర్మచారిణాం ఏకో దుర్ధర్షణోత్యర్థం బలే చా ప్రతిమో భువి నిర్మనుష్యమిమం లోకం కుర్యాత్ క్రుద్ధో నిశామిమాం నచ సంక్రుధ్యతే తావత్ గంధర్వ కామరో దృక్. ధర్మాత్ములైనటువంటి నా భర్తల 5గురిలో ఒకడు అత్యంత దుస్సహమైనటువంటి క్రోధం కలిగినటువంటి వీరుడు ఉన్నాడు. ఈ భూమి మీద అతనితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అభళ్ళేడు. అతడు కోపిస్తే ఈ రాత్రిలోని ప్రపంచాన్ని అంతటినీ నిర్మానుష్యం చేయగలడు. కామరూపధారైనటువంటి ఆ గంధర్వుడు ఇంతవరకు ఎందుకు కోపించలేదో నాకు తెలియదని. సుధేష్ణామేవముక్త్వా తు సైరంధ్రీ దుఃఖమోహిత కీచేస్య వదార్థాయ వ్రత దీక్షాముపాగమత్. ఆ సుధేష్ణతో ఈ విధంగా చెప్పింది. ఆ సైరంధ్రి దుఃఖపడుతూ ఆ కీచకుడి యొక్క వధ కోసమని వ్రత దీక్ష పూనిందిట. అభ్యర్థితాచ నారీభి మానితాచ సుధేష్ణయ నచ స్నాతి నచాస్నాతి న పాంసూన్ పరిమార్జతి. ఎంతమంది ప్రార్థించినా, ఆ సుధేష్ణ బతిమాలినా ఆమె స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, కనీసం ఒంటి మీద ఉండేటువంటి ధూళిని కూడా తుడుచుకోలేదుట. రుధిర క్లిన్నవదన బభూవరుదితే క్షణ తాం తథా శోక సంతప్తాం దృష్ట్వా ప్రవీతాం శ్రియ కీచకస్య వధం సర్వాహ మనోభిశంశిరే. ఆమె ముఖం రక్తంతో తడిసిపోయింది, కన్నులు కన్నీటితో నిండిపోయాయి. ఈ రకంగా శోక సంతప్తురాలు ఏడుస్తుంటే ఆమెను చూసి ఆ స్త్రీలంతా మనస్సులోనే కీచకుడి చావును ఊహించుకున్నట్టు వాళ్ళు. అహో దుఃఖతరం ప్రాప్త కీచకేన పదాహత పతివ్రత మహాభాగ ద్రౌపది యోషితాంబర. ప్రపంచంలోని స్త్రీలందరికంటే శ్రేష్ఠురాలైనది మహాపతివ్రత అయినటువంటి ద్రౌపది కీచకుడి చేత తనబడింది. గొప్ప దుఃఖాన్ని పొందింది కదా, ఎంత క్లేశం కలిగిందో కదా అని అనుకుంటాను. దుశ్శలాం మానయంతి యా భర్తॄణాం భగినీం శోం నాశవ సింధురాజంతం బలాత్కారేణ వాహిత. సింధురాజు అయినటువంటి జయద్రథుడు బలవంతంగా ఆమెను అపహరించిన సమయంలో కూడా ఆమె తన భర్తలకు సోదరి అయినటువంటి దుశ్శల గౌరవాన్ని నిలబడుతూ ఆ కష్టాన్ని సహించిందే కానీ అతన్ని శపించలేదు. తేజోరాశిరియం దేవి ధర్మజ్ఞా సత్యవాదిని కేశపక్షే పరామృష్టా మర్షయశ్యశక్తవత్ నైతత్కారణమల్పం హి శ్రోతుకామోస్పి సత్తమా కృష్ణాయాస్తు పరిక్లేశాత్ మనోమే దూయతే భృశం. ఈ ద్రౌపది తేజోరాశి అయినటువంటిది, ధర్మజ్ఞ, సత్యవాదిని. ఆమె వంటి తేజస్విని జుట్టు పట్టుకుని ఏడవబడినప్పుడు అసమర్థురాల్లా నిశ్శబ్దంగా ఎందుకు సహించింది? అలా సహించిందంటే దానికి కారణం చిన్నది కాదు. నాకు ఆ కారణం వినాలనుంది. ద్రౌపదికి కలిగినటువంటి కష్టం విన్నటువంటి నా మనసు చాలా వ్యాకులంగా ఉంది. కస్య వంశే సముద్భూత సచ దుర్లలితో మునే బలోన్మత్త కథంచాసి శ్యాలో మత్స్య కీచక. ఆ మత్స్యరాజు యొక్క బావమరిదైనటువంటి దుష్ట కీచకుడు అసలు ఏ వంశంలో పుట్టాడయ్యా? అతడు బలం చేత
అంత ఉన్మత్తుడు ఎలా అయ్యాడు, ఈ విషయాలు చెప్పవలసింది అని జనమేజయుడు అడిగాడు. అడిగితే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, త్వదుక్తోయం అను ప్రశ్న కురువుణాం కీర్తివర్ధిని ఏత సర్వం తథా అవక్షేపిస్తనేనయో పార్థివ. ఈ కురువంశ కీర్తిని వృద్ధి పొందేటువంటి ఓ జనమేజయ మహారాజా, నువ్వు అడిగినటువంటి ప్రశ్న కూడా సరైందే, నేను ఇదంతా విస్తరంగా చెప్తాను వినన్నాడు. బ్రాహ్మణ్యాం క్షత్రియాజ్జాత సూతో భవతి పార్థివ ప్రాతిలోమ్యేన జాతానం సహ్యేకో ద్విజయేవతు. క్షత్రియుడైనటువంటి తండ్రికి బ్రాహ్మణి అయినటువంటి తల్లికి పుట్టినటువంటి వాడు సూతుడు అనబడతాడు. సూతుడు అన్నారంటే వాడికి ఏంటంటే బ్రాహ్మణి అయినటువంటి తల్లి, క్షత్రియుడైనటువంటి తండ్రి. ప్రతిలోమ సంకరం అంటారు దీన్ని. ఆ ప్రతిలోమ సంకరమైన జాతుల్లో కేవలం ఈ సూత జాతి మాత్రమే ద్విజ జాతిగా చెప్పబడుతుంది. రథకారమితీమిం హి క్రియాయుక్తం ద్విజన్మనాం క్షత్రియాద్ అవరం వైశ్యాద్ విశిష్టం ఇది చక్షతే. అలాగే ద్విజులకు ఉచితమైన పనులు చేసే ఆ సూతుడినే రథకారుడు అని కూడా అంటారు. ఇతడిని క్షత్రియుని కంటే తక్కువగాను వైశ్యుని కంటే ఎక్కువగాను చెప్తారు. సహ సూతేన సంబంధ కృతపూర్వో నరేశ్వరై తథాపి తైర్మహీపాల రాజశబ్దో న లభ్యతే. పూర్వపు రాజులు ఈ సూత జాతితో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నారు, అయినా వాళ్ళకి రాజశబ్దం మటుకు లభించలేదు. తేషాం తు సూత విషయ సూతానాం నామతకృత ఉపజీవ్యతే క్షత్రం లబ్ధం సూతేన తత్పురా. వాళ్ళకి ఈ సూతుల పేరు మీదుగానే సూతరాజ్యం ఏర్పాటు చేయబడింది. ఈ సూత జాతికి చెందినటువంటి ఒక పురుషుడు ఎవరో ఒక క్షత్రియుడికి సేవ చేయడం ద్వారా వాడికి ఆ రాజ్యం ప్రాప్తించింది. అప్పటి నుంచి అది పరంపరగా వస్తుంది. సూతానాం అధిపో రాజా కేకయో నామ విస్తృత రాజకన్యా సముద్భూత సారథ్యే అనుపమోభవత్. అలాగే సుప్రసిద్ధుడైనటువంటి కేకయుడు అనేటువంటి రాజు ఈ సూతులకు అధిపతి అయ్యాడు. అతడు ఎవరో ఒక క్షత్రియ కన్య గర్భం నుండి పుట్టాడు. అతడు సారథి కృత్యంలో ఆరితేరినటువంటి వాడు. పుత్రాస్తస్య కురుశ్రేష్టమాలవ్యాం జజ్ఞిరే తథా తేషాం అతిబలో జ్యేష్ఠ కీచకో సర్వజిత్ ప్రభో. అతనికి మాళవి యందు అనేక పుత్రులు కలిగారు. ఆ పుత్రుల్లో ఈ కీచకుడే అందరికంటే పెద్దవాడయ్యా. అతడు మిక్కిలి బలవంతుడు, అందరినీ జయించగలిగినటువంటి యోధుడు. ద్వితీయాయాంతు మాలవ్యాం చిత్రాహ్యవలజా భవత్తాం సుధేష్ణేతి వై ప్రాహు విరాట మహిషీం ప్రియాం. ఆ రాజు అయినటువంటి కేకేనికి రెండో భార్య కూడా మాళవ కన్యయే. ఆమె యందు కీచక బంధువులందరికీ చిన్న చెల్లెలుగా చిత్ర అనేటువంటి పేరు గల కన్య పుట్టింది. ఆమెనే సుధేష్ణ అని కూడా అంటారు. ఆమెయే తర్వాతి కాలంలో విరాటుడికి పట్టపురాణైంది. తాం విరాటస్య మాస్యస్య కేకయప్రదో ముదా శ్రధాయాం మృతాయాం తో కౌసల్యాం శ్వేతమాతరి. ఆ విరాట్ రాజు యొక్క పెద్దరాణి కోసల దేశపు రాజకుమారి అయినటువంటి సురధ. ఆమె శ్వేతుడనేటువంటి వానికి కన్న తల్లి. ఆమె చనిపోయిన తర్వాత కేకయ్య రాజు తన కూతురు సుధేష్ణని మత్స్యరాజు అయినటువంటి విరాట్కి ఇచ్చి ఆనందంగా వివాహం చేశాడు. సుధేష్ణాం మహిషీం లబ్ధ్వా రాజా దుఃఖమపానుదత్. ఉత్తరం చోత్తరాం చైవ విరాటాత్ పృథ్వీపతే సుధేష్ణ సుశివే దేవి కైకేయి కులవృద్ధయే. ఈ సుధేష్ణుని మహారాణిగా పొంది రాజు అయినటువంటి విరాటుడు దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. ఆ కేకేయ కుమారి రాణి సుధేష్ణ విరాటుని వలన అతని వంశాన్ని వృద్ధి పొందిస్తూ ఉత్తరుడు ఉత్తర అనేటువంటి ఇద్దరు బిడ్డలను కంది. మాతృశ్వశ్రుసుతాం రాజన్ కీచకస్తాం అనిందితాం సదా పరిచరన్ ప్రీత్యా విరాటే న్యవసత్సుఖి. ఆ కీచకుడు తన పెరతల్లి కూతురైన సాధ్వి సుధేష్ణను ప్రీతిపూర్వకంగా సేవిస్తూ విరాటుడి దగ్గర సుఖంగా నివసిస్తున్నాడు. భ్రాతరస్తస్య విక్రాంతా సర్వే చ తమనువ్రతా విరాటస్యైవ సంహృష్ట బలం కోసం చ వర్ధేన్. అతని తమ్ముళ్ళందరూ మంచి పరాక్రమవంతులు, కీచకుని పట్ల అనురాగం భక్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా విరాటుని బలాన్ని కోశాన్ని వృద్ధి చేస్తూ అక్కడే సంతోషంగా ఉంటున్నారు. కాళేయానామ దైతేయా ప్రాయసో విసృతా యజ్ఞరే కీచకారాజన్ బాణో జ్యేష్ఠస్థతో భూత సహి సర్వాస్త్ర సంపన్న బలవాన్ భీమ విక్రమ కీచకో నష్టమర్యాద బభూవ భైదో నృణాం. అయితే ఇలా ఉంటూ ఉండగా ఈ భూమండలంలో కాళేయులు అనేటువంటి పేరుతో బాగా ప్రసిద్ధికెక్కినటువంటి దైత్యులు, ప్రసిద్ధులైనటువంటి దైత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ కీచకుల రూపంలో పుట్టారు. ఈ కాళేయుల్లో బాణుడు అందరికంటే పెద్దవాడు. అతడు సంపూర్ణమైనటువంటి శస్త్రాస్త్ర సంపన్నుడు, భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి వాడు, మహాబలుడు. అతడు కీచకుడిగా పుట్టాడు.
ఆ మిగిలిన కాలేయులందరూ కూడా ఈ కీచకులు ఉపకీచకులుగా పుట్టారు. అతడు ధర్మ మర్యాదను అతిక్రమించేవాడు, మనుష్యులను భయపెట్టేటువంటి వాడు. తం ప్రాప్య బల సమ్మత్తం విరాట పృథ్వీపతి జిగాయ సర్వాంశరిపున్ యథేంద్రో దానవానివా. ఆ బలోన్మత్తుడైన కీచుకుని సహాయంతో ఇంద్రుడు దానవులు జయించినట్టుగా విరాటుడు సమస్త శత్రువుల్ని జయించాడు. మేఖలాంశ త్రిగత్తాంశ దశాన్నాంశ కశేరుకాన్ మాలవాన్ యమనాంశైవ పులింగాన్ కాశిసో కోసలాన్ అంగాన్ మంగాన్ కలింగాంశ తంగణాన్ పరతంగణాన్ మలదాన్ నిషధాంశైవ తండికేరాంశ కోంకడాన్ కరదాంశ నిషిద్ధాంశ శివాన్ దుశ్చిల్లికాంశధా అన్యే చ బహవః శూరాః నానా జనపదేశ్వరా కీచకేన రణే భగ్నా వ్యద్రవంత దిశో దశ. ఆ కీచకుడు తన పరాక్రమంతో మేఖల త్రిగత్త దశార్ణ కశేరుక మాలవ యవన పులింద కాశీ కోసల అంగవంగ కలింగ తంగణ పరతంగణ మలద నిషధ తుండికేర కోంకణ కరద నిషిద్ధ శివ దుశ్చిల్లక మొదలగు అనేకములైనటువంటి జనపదాల నాయకులందరినీ కూడా యుద్ధంలో జయించి ఆ రాజ్యాలన్నీ కూడా విరాటుని యొక్క అధీనంలోకి తెచ్చాడు. తమేవం వీర్య సంపన్నం నాగాయిత బలం రణే విరాటస్తత్ర సేనాయా చకారపతి మహాత్మన. ఇటువంటి పరాక్రమ సంపన్నుడైనటువంటి వాడు, యుద్ధంలో 10,000 ఏనుగులు బలం కలిగినటువంటి కీచకుడుని ఈ విరాటరాజు తన సేనానాయకుడిగా చేసుకున్నాడు. విరాట భ్రాతరస్తేవ దశ దాసరథోపమా తేచైనాన్ వర్వర్తంత కీచకాన్ బలవత్తరాన్. అలాగే శ్రీరాముడితో సమానమైన శక్తి కలిగినటువంటి విరాటుడి యొక్క 10 మంది తమ్ముళ్ళు కూడా మిక్కిలి బలవంతులైనటువంటి కీచక బంధువుల్ని అనుసరించేవాళ్ళు. ఏవం విధ బలోపేత కీచకాస్తే నతద్విధ రాజ్ఞశాలా మహాత్మాన విరాట సేతేష్ణ. ఈ విధంగా ఈ కీచకులు విరాటరాజుకు బావమరుదులై శౌర్యంలో తమకు సాటి వచ్చేటువంటి వాళ్ళు లేరని పెంచుకున్నారు. వాళ్ళు విరాటరాజుకి ఎప్పుడు హితేషులుగా ఉన్నారు, అతనికి శత్రుభయం లేకుండా చేస్తున్నారు. ఏదత్తే కహితం సర్వం కీచకస్య పరాక్రమం ద్రౌపదీ నశశాపేనం యస్మాత్ తద్గత శృణు. ఈ రీతిగా కీచకుడి యొక్క పరాక్రమానికి సంబంధించిన సంగతి అంతా నీకు చెప్పానయ్యా జనమేజయ మహారాజా. ఇంకా ద్రౌపది ఎందుకు అతన్ని శపించలేదో ఆ సంగతి కూడా చెప్తాను వినన్నాడు. క్షరతీది తపక్రోధాత్ ఋషయో నశమంతి జానంతి తద్యథాతత్వం పాంచాలీ నశశాపతం. క్రోధం వల్ల ఏమవుతుందంటే తపస్సు నష్టమైపోతుంది. అందుకనే ఋషులు వెంటనే ఎవరికి శాపం ఇచ్చారు అంటే వాళ్ళ తపస్సు చాలా పోతుంది. ద్రౌపదికి ఈ విషయం బాగా తెలుసు, అందుకనే ఆమె కూడా అతన్ని శపించలేదు. క్షమాధర్మ క్షమాదానం క్షమాయజ్ఞ క్షమాయస క్షమా సత్యం క్షమాశీలం క్షమాకీర్తి క్షమాపరం క్షమాపుణ్యం క్షమాతీర్థం క్షమా సర్వమితి శృతి. క్షమావతామయం లోక పరశ్చైవ క్షమావతాం ఏత సర్వం విజానంతి సా క్షమామన్వపద్యత. సహనం అనేటువంటిదే ధర్మం, దానం, యజ్ఞం, క్షమయత్ యశస్సు, సత్యము, శీలము, కీర్తి. క్షమయ అన్నిటికంటే ఉత్కృష్టమైంది. క్షమయ పుణ్యం, క్షమయ తీర్థం, క్షమయ సమస్తం అని మనకి శృతి చెబుతోంది. ఈ లోకం అంతా కూడా క్షమావంతులదే. సహనంతో ఉన్నటువంటి వాళ్ళు విజయాన్ని పొందుతారు. పరలోకం కూడా వాళ్ళదే. ద్రౌపదికి ఇదంతా తెలుసు, అందుకనే ఆమె సహనాన్ని ఆశ్రయించిందయ్యా. భర్తॄణాం మతమాజ్ఞాయ క్షమిణాం ధర్మచారిణాం నాశవత్తం విశాలాక్షి సతీ శక్తాపి భారత. ధర్మాత్ములైనటువంటి పతుల యొక్క స్వభావం తెలిసింది కనుక ఆ ద్రౌపది సమర్థురాలే. ఆమె శపించడానికి సమర్థత కలిగినటువంటిదే. ఆమె శాపం వృధా పోదు. అయినప్పటికీ క్షమను ఆశ్రయించి కీచుకుని శపించలే. పాండవాస్తాపితే సర్వే ద్రౌపదీం ప్రేక్ష దుఃఖిత క్రోధ గిరణా వ్యదహ్యంత తదా కాల వ్యపేక్షయ. ఆ పాండవులందరూ కూడా ద్రౌపది యొక్క దురవస్థను చూసి దుఃఖితులయ్యి అజ్ఞాతవాస సమయం పూర్తయిపోతోందని ఎదురు చూస్తూ క్రోధాగ్నితో మండిపోతున్నారు. అధ భీమో మహాబాహు సోదయిష్యంస్తు కీచకం వారితో ధర్మపుత్రేణ వేల ఏవ మహోదధి. ఆ మహాబలుడైన భీముడికి మాత్రం కోపం తగ్గల. కీచకుడిని అప్పటికప్పుడు చంపేయాలనే అనుకున్నాడు. కానీ ఈ యుధిష్ఠిరుడు అడ్డుపడుతున్నాడు. ఒక మహాసాగరాన్ని తెలియకట్ట పట్టినట్టుగా యుధిష్ఠిరుడు అతన్ని అడ్డుకుంటున్నాడు. సంధార్య మనసారోషం దివారాత్రం వినిశ్వసన్ మహానసేతదా కుచరా సుష్వాపరజనించుతాం. అతడు మనస్సులోనే కోపాన్ని నడుచుకుని రాత్రంతా దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ రోజు పాకశాలకు పోయి రాత్రి చాలా కష్టం మీద పడుకున్నట్ట. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి కీచకవధ పర్వణి
ద్రౌపదీ పరిభవే షోడశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచకవధ పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపదీ పరాభవం అనేటువంటి 16వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.